హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోలీస్ కలగూర గంప. జగదానంద కారకుడు, జగత్ రక్షకుడు శ్రీ రామచంద్ర ప్రభు కళ్యాణోత్సవం నవమి నాడు ప్రతి తెలుగు లోగిళ్లలో చేసుకున్నటువంటి సాంప్రదాయమైనటువంటి పానకం మీకోసం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని తురిమినటువంటి 50 గ్రాముల బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి చల్లటివి ఒక 400 ml వరకు కూడా వాటర్ని తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాతకి ఒక 3-4 యాలకులను దంచి ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దాంతోపాటు ఒక పావు టీ స్పూన్ వరకు శొంఠి పొడిని యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. శొంఠి పొడి అనేది ఈ ఎండాకాలంలో బాడీని అనేది చాలా చలవ చేసిద్ది అనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ప్రాపర్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి అన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి కాసింత పచ్చి కర్పూరాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో మీరు కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇలా పచ్చి కర్పూరం వేసిన తర్వాతకి కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి అన్నమాట. సో దాని తర్వాతకి ఇందులోకి ఒక హాఫ్ చెక్క వరకు కూడా నిమ్మరసాన్ని నేను తీసుకుంటున్నాను. ఇలా ఈ నిమ్మరసం తీసుకోవడం వల్ల మనం బెల్లం అలాగే వాటర్ కలర్ ఏదైతే ఉందో చేంజ్ అయ్యింది కదండి. సో ఇలా బ్లాక్ అవుతుంది కదా, అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం నిమ్మరసం అనేది యూజ్ అవుతుంది అనమాట. దాంతోపాటు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా అన్నీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఏ కలర్లో ఉందో దాని తర్వాతకి మొత్తం కంప్లీట్ అయినాక ఈ కలర్లోకి వచ్చేసింది అనమాట. అంటే మన బెల్లం కలర్లోకి వచ్చేసింది. ఇందులోకి కాసిన తులసి దళాలు వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాతకి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మనం స్వీకరిస్తే ఎంతో పుణ్యం చేసుకున్నట్టు అనమాట. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and don't forget to click bell icon. See you on next video. Until then, bye bye.